చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట, నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట. అంటే ఎంపీ సీటు కావాలంటే, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేశావని కాదు, చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు, లోకేష్ ఎంత తిట్టావు, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు, దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు, కొంతమంది ఎంపీలు అన్నారు, మాకు సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు, మేము తిట్టాం, అవసరమైతే నువ్వు సీట్ ఎక్కిపోయినా పర్వాలేదని చెప్పారు. వాళ్ళని గట్టిగా అభినందిస్తున్నా, మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. ఎలాంటి సంస్కృతి ఇది? అంటే నన్ను మా మిస్సెస్ని అసెంబ్లీ సాక్షిగా తిడితే, బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా అని నేను అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా, ఒక్కరోజే నేను బాధపడ్డా. నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా నేను భయపడలా. నేను చేశాను ఒక మంచి పని, ప్రజల కోసం బతికాను. అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా. కానీ జీవితంలో ఒకే ఒకసారి బాధపడ్డా, అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఈ సభలో నేనుండను, ఇది గౌరవ సభ. మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి శపథం పెట్టి వచ్చా. నా శపథాన్ని నెరవేరుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను రాజకీయం కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. ఒక మారుమూల గ్రామంలో ఉన్న నేను ఒక రైతు బిడ్డగా పుట్టి ఈరోజు ఐటీని ప్రమోట్ చేసే స్థాయికి వచ్చానంటే అది మీ అందరూ చూపించిన ఆదరణ. మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండపాలెంలో, బట్టలిప్పే తిరుగుతూ ఉంటాడు, ఆయన మంత్రి. ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది, ఎక్కడికి కొండేపికే వేశారు. ఎర్రగొండపాలెంలో చెత్త, కొండేపిలో బంగారం. అవుతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఆయన నయీం. వాళ్ళ తమ్ముడు అక్కడున్నాడు, ఆయన చోటా నయీం. ఈ పేర్లు నేను చెప్పడం కాదు, ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టుకొని చెప్తున్నారు, పిలుచుకుంటున్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లో, ఇది గిద్దలూరులో, ఆయన నేను పోటీ చేయను, నా వల్ల కాదని పారిపోయాడు. ఇంకొక ఆయన ఉన్నాడు దర్శనం, ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు. ఇప్పుడు ఆయనకి సీట్ ఏదైతే పొమ్మన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు ఒంగోలులో, మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు, రాష్ట్రం అంతా నాదే అన్నాడు. ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? ఇప్పుడు అడ్రస్ గల్లంత అయిపోయింది. కొండేపిలో ఎవరో ఒక నామకుని పెట్టారు, ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడుంది ఎత్తుక్కోవాలి మనం అందరం. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా, సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశువులు చేశారు. ఒక చిన్న కథ ఉంది, ఒక గజ దొంగ కోర్టులో అంతా అయిన తర్వాత ఆయన గురిసి చేస్తారు. జడ్జి అడుగుతాడు, నీ చివరి కోరికేంటో కోరుకోమంటాడు. మా తల్లిని పిలిపించమంటాడు.
జడ్జి అనుకుంటాడు పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపి చివరి కోరిక తీరుద్దామని పిలుస్తారు. పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు. అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది. నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను, పిలిస్తే నువ్వు ఈ పని చేసేవేంటని అడిగాడు. సార్ కానీ నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పని చెప్పుంటే నేను ఖచ్చితంగా అయ్యేవాడిని కాదు. నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్ను పోవడం మొదలుపెట్టింది. నేను విచ్చలవిడిగా చేశాను. నా తప్పు చేసింది నా తప్పు కాదు, నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణం అన్నాడు. అదే మరిగా తప్పులు చేసింది మీరు, తప్పులు చేయించింది మీరు, అవినీతి చేయించింది మీరు, వాటాల కోసం అందరినీ ఇష్టానుసారంగా వాడింది మీరు. నిన్న కూడా ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు జగనన్న చిన్నోడు అనుభవం లేదని చంద్రబాబు నాయుడుకి ఇస్తే రాష్ట్రాన్ని ముక్కలు చేసిన చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి ప్రజలకు చేయాలంటే డబ్బు లేదన్నాడు. ఏ విధంగా 100 కోట్లు దోచుకొని హైదరాబాద్లో దాచుకున్నాడో ఇప్పుడే మీరు కళ్ళారా సోషల్ మీడియాలో చూసుంటారు. మళ్ళీ కనుక ఆ దొంగలు వస్తే జగనన్నకి అండగా ఉండాల్సిన రోజు స్టార్ట్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిన్ననే విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంబేద్కర్ గారు కోరుకున్న సమాజం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరూ కూడా అన్ని రకాలుగా అభివృద్ధిలో చెందాలి అని కోరుకున్నారో ఆయన ఆలోచనల్ని ఆయన ఆశయాల్ని ఆచరణలో పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూస్తే దేశంలో ఎవరూ కూడా ఇవ్వనంత గౌరవంగా ఘనంగా అంబేద్కర్ గారికి ఆ స్టాచ్యూని ఓపెన్ చేసి నివాళులు అర్పించడం ప్రపంచమంతా కూడా చూసి అభినందిస్తోంది. అలాంటి గొప్ప నాయకుడు మన రాష్ట్రంలో పుట్టినందుకు పక్క రాష్ట్రాల వాళ్ళు మాకు ఇలాంటి ముఖ్యమంత్రి లేరే అని బాధపడుతుంటే మనం ఎంత సంతోషంగా గర్వంగా ఆయన కోసం పని చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనసున్న మహారాజు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, అన్ని రకాలుగా సుభిక్షంగా ఉంటాం. కాబట్టి రాజన్న వచ్చిన పరిపాలన మనం చూసాం. ఆ పరిపాలన పోయిన తర్వాత కష్టాల్ని చూసాం. మళ్ళీ ఈరోజు రాజన్న పాలన మళ్ళీ చూస్తున్నాం. ఈ పాలన ఇలాగే కొనసాగాలి. మన కళాకారులందరూ కూడా ఇంకా సంతోషంగా వారి కుటుంబాలు అభివృద్ధి వైపుకు అడుగులు వేస్తూ వారి పిల్లలు కూడా చక్కటి చదువులతో మంచి ఉద్యోగాలతో సెటిల్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కొన్ని టీమ్ హెడ్స్కి మాత్రం కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ తర్వాత జిల్లాల వారీగా మీ మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఒక కార్డు కావాలంటే ముందు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్ ద్వారా ఐడెంటిఫై చేసి నిజమైన కళాకారుడికి కార్డు అందే కార్యక్రమాన్ని చేపడతాం. సో ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఈ పండుగని అంటే కళాకారులందరికీ కూడా 2024 నిజమైన సంక్రాంతి పండుగను చేసుకునే కార్యక్రమాన్ని జగనన్న మనకు అందించారు. సో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా మీకు అండగా జగనన్న ఉంటారు, మేము ఉంటామని కూడా తెలియజేసుకొని ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు అర్జీల ద్వారా ఇస్తే జగన్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఏవేవి చేయగలమో అవన్నీ కూడా చేసిస్తాము. ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా పరిశీలించి చేయగలిగినవన్నీ కూడా చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.